హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. వచ్చేసాను మీ నందుని. వెయిట్ చేస్తున్నారా వీడియో కోసం? రోజు ఏం వెయిట్ చేస్తాంలే, నందు వాయిస్ విని విని బోర్ కొడుతుంది అనుకుంటున్నారు. అలా అనుకోకండి ప్లీజ్. ఈ రోజు వీడియో చేయొద్దులే అనుకున్నాను, కానీ కొన్ని అప్డేట్స్ వచ్చాయి. అవి మీకు చెప్పకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదు. ఎవరో ఒకరితో చెప్పేసేయాలి. నాకైతే ఈ మధ్య మీరు బాగా అలవాటైపోయారు. మీకేదో వీళ్ళ గురించి ఏదో ఒకటి చెప్పాలి, నాకు తెలిసిన ఏదో ఒకటి చెప్పాలి అని ఒక అలవాటు అయిపోయిందనమాట. రోజుకొక వీడియో ఏదో ఒకటి పెట్టాలి అన్నట్టు. రోజు కొన్ని వీడియోస్, కొన్ని అప్డేట్స్ వచ్చాయి, అవి మీతో పంచుకోవాలి. ఈ రోజు మామూలుగా అయితే ఈ వీడియో బదులు ఇంకొక వీడియో పెడదాం అనుకున్నా. అదేంటంటే అన్సీన్ లో కళ్యాణ్ అండ్ తనూజ ఫస్ట్, మీకు గుర్తుందో లేదో, తను పింక్ శారీ ఒకటి కట్టుకుంటుంది, బ్లూ బోర్డర్ వచ్చి చాలా క్యూట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం శారీ కట్టుకోవటం అది హౌస్ లో. అప్పుడు అందరు ఉన్నారు హౌస్ మేట్స్ అంట. అప్పుడు వాళ్ళు ఒక గేమ్ ఆడతారనమాట. ఆ గేమ్ లో కళ్యాణ్ తనుజ గురించి ఏమనుకుంటున్నారు, తనుజ కళ్యాణ్ గురించి ఏమనుకుంటున్నారు అని ఒక హౌస్ మేట్స్ అంతా కలిపి ఒక గేమ్ పెడతారు. వేరేది ఉంది కదా, ఆ బెడ్రూమ్ లో కూర్చొని చెప్తారు. అది ట్రూత్ ఆర్ డేర్ కాదు, ఇది ట్రూత్ ఆర్ డేరే, బట్ ఇది వేరే ఎపిసోడ్ అనమాట. అది బాగుంటుంది. అది నాకు నిన్న నేను చూసాను మళ్ళీ పెట్టుకొని, ఇది చెప్తే బాగుంటుంది వీళ్ళకి అంటే. అప్పటి నుంచి కళ్యాణ్లో ఏమి నచ్చింది, తనుజాలో కళ్యాణ్కి ఏం నచ్చింది, కళ్యాణ్లో తనుజకి ఏం నచ్చింది అనేది వీడియో మీరు పెట్టమంటే పెడతాను. నేను రేపు మార్నింగ్ పెడతాను పెట్టమంటే. ఈ రోజు అప్డేట్ విషయంకి వస్తే, ఈ రోజు విషయంలోకి వచ్చేస్తే, వీడియో దగ్గరికి వచ్చేస్తే, ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒక్క సెకండ్ వీడియో వింటూ లైక్ చేయండి. నేను బాగా చెప్తున్నాను అనుకుంటే ఒక కామెంట్ చేయండి. నా వీడియో మీకు రాగానే మీకు తెలియాలి అనుకుంటే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంతే, మీరేం చేయక్కర్లేదు. నేనేమో రోజు ఇలా వీడియోస్ పెడుతూ ఉంటాను అనమాట. ఇంకా వీడియోలోకి వచ్చేసి కొన్ని అప్డేట్స్ ఏంటంటే, నాకు తెలిసిన అప్డేట్స్ ఏంటంటే, ఈ రోజు ప్రోమో వచ్చింది ఆదివారం పరివారం. చూసారు ఎవరైనా? ఆ ప్రోమో గురించి కొంచెం మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చి తనుజ ఎక్కడుంది, తనుజ బెంగళూరులో ఉందా, తనుజ హైదరాబాద్ లో ఉందా, తనుజ ఎందుకు కళ్యాణ్ని కలవట్లేదు, ఇలాంటి అన్నిటికీ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనమాట. అదేంటంటే తనుజ హైదరాబాద్ లోనే ఉంది. వాళ్ళ ఫస్ట్ వచ్చి తనుజ హైదరాబాద్ లో ఉంది. వాళ్ళ ఫ్రెండ్ బొకెట్, అదే అని షాప్ అంటారా, లేకపోతే బొకెట్ కి ఒక సంథింగ్ ఏదో వాళ్ళ ఫ్రెండ్ది ఓపెన్ చేయడానికి వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఎంత చక్కగా ఉందంటే, ఆ గోల్డ్ కలర్ పసుపు కలర్ చీర కట్టుకొని అంటే చాలా అందంగా అనిపించింది. అండ్ అక్కడికి వచ్చినాక చాలా మంది కళ్యాణ్ గురించి అడిగారు. మనం ఉంటారు కదా, అడిగే వాళ్ళు ఉంటారు కదా, ఫోన్ పట్టుకొని న్యూస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కళ్యాణ్ గురించి అడిగితే మనకి అది కొంచెం వినిపించకుండా హీజ్ మై బడ్డీ, హీజ్ మైన్ అని ఏదో సంథింగ్ ఏదో అనిందనమాట. కళ్యాణ్ గురించి ఒక్క మాట చెప్పండి, కళ్యాణ్ గురించి ఒక్క మాట చెప్పండి అంటే, ఈజ్ మై బడ్డీ అనో ఈజ్ మైన్ అనో ఏదో చెప్పేసి బ్లష్ అయినట్టు వెళ్ళిపోతుంది అనమాట. కార్కి ఎక్కేసి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ బౌన్సర్స్ ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ వినపడకుండా ఆపండి ఆపండి అని అరుస్తూ ఉంటారు. మనకి ఏదో కొంచెం అనిపించింది అనమాట. అంటే తన లిప్స్ మాట్లాడింది, లిప్స్ కదిలింది. హీస్ మై బడ్డీ అనో, ఆల్వేస్ మై బడ్డీ అనో, లేకపోతే హీస్ మైన్ అనో ఏదో సంథింగ్ ఏదో చెప్పింది అక్కడ వెళ్ళిపోయింది. ఇంకొకళ్ళు వచ్చి ఏం అడిగారంటే, అక్క నువ్వు నవ్వటం మానేసావు, ప్లీజ్ నవ్వండి అక్క, ఒక్కసారి నవ్వండి అక్క అంటే అప్పుడు నవ్వుతుంది అనమాట. అసలు సంతోషంగానే ఉంది అని అనిపించట్లే నాకు, ఎందుకంటే తనూజని చూస్తుంటే. తర్వాత వచ్చి మరి మేబీ ఏమైందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. తను సంతోషంగా లేదనిపిస్తుంది. ఆ తర్వాత చిన్న స్మైల్ ఇచ్చి, నేను నవ్వుతూనే ఉన్నానండి, నేను బాగానే ఉన్నాను, మీరు బాగుంటే నేను బాగున్నట్టే అన్నట్టు చెప్పింది అనమాట. తర్వాత అక్కడ పిల్లలతో కాసేపు కూర్చుంది, కేక్ కట్ చేసింది. తనుజ ఓడిపోయినందుకు వాళ్ళ ఫ్యాన్స్ కొంచెం ఫీల్ అయ్యారు. అక్కడ ఇవాళ హైదరాబాద్ లోనే ఉంది. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, తను హైదరాబాద్ లోనే ఉంది, మరి ఎందుకు అక్కడ తిని వచ్చి కూడా హైదరాబాద్ లోనే మా పరివారం అది ఉంది, మరి ఎందుకు కలుసుకోవట్లేదు? నాకేంటంటే అనుమానం ఏంటంటే, బయటకు వచ్చినాక వీళ్ళు ఏమైనా ఎపిసోడ్లు చూసుంటారు. ఎపిసోడ్లు చూసినప్పుడు ఒకరి గురించి ఒకరు ఫస్ట్ పరిచయం కాకముందు గేమ్ పరంగా ఆయన శ్రీజ వచ్చినప్పుడు కళ్యాణ్ మారిపోవటం, కళ్యాణ్ తనుజ అంటే శ్రీజ తనుజ ఆ రోజు మాట్లాడుకోవటం, ఇవన్నీ ఏమన్నా చూసిందా? తనుజ చూసి ఏమన్నా మనసులో పెట్టుకొని బాధపడుతుందా? ఏదో సంథింగ్ ఏదో ఉంది. ఈళ్ళు అదేదో ఇవాళ నాకు ఒక స్మార్ట్ షార్ట్ వీడియో కింద ఒకళ్ళు పెట్టారు. 'బాహుబలి 2' కోసం కూడా ఇంత వెయిట్ చేయలేదండి మేము వీళ్ళిద్దరు కలవాలని. నిజంగా ఈళ్ళెప్పుడు కలుస్తారా అన్నట్టుగా ఏదో చూడటమే అయిపోయింది మన పని. సరేనని అక్కడికి అయిపోతుంది తనది. తనైతే సంతోషంగా లేదనే అనిపించింది నాకు. ఇంగా పిల్లలతో తనకి ఇష్టమైన పని ఏందంటే పిల్లలతో గడపడం. చక్కగా చీర కట్టుకొని అసలెంత బాగా ఎంత ముద్దుగా ఉందో. నిజంగా ఇప్పుడు హీరోయిన్స్ ఎందుకులేండి, ఈ చీర సంగతి మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం గానీ అదనమాట. ఇంకా మా పరివారం ప్రోమో చూసినోళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మా పరివారం ప్రోమోకొచ్చేసేటప్పటికి నాకు నవ్వొచ్చింది ఏందంటే, కొంచెం వీళ్ళంతా వచ్చారు. ఎవరు భరణి గారు వచ్చారు. మొత్తం వచ్చారనమాట. భరణి గారు, దివ్య, నిఖిత, భరణి గారు, ఇమ్ము, సంజన, పవన్ కళ్యాణ్, శ్రీజ, రీతు, డిమాండ్ పవన్, వీళ్ళు మాత్రం వచ్చారు. సుమన్ గారు వీళ్ళెవరు రాలేదు. వీళ్ళు మాత్రం వచ్చారనమాట. వీళ్ళొచ్చి కొంచెం పవన్ కళ్యాణ్ కొంచెం హైలో కొంచెం పొగుడతారు. అంటే అలవాటైందే కదా. ఇక్కడ నాకు కొంచెం ఏమనిపించిందంటే, కళ్యాణ్ని చూస్తే కూడా ఏదో
హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఉండలేదు అనిపించింది. ఎందుకో ప్రోమోలో కూడా నాకంత హౌస్‌లో ఉన్నంత రియల్ స్మైలింగ్ అనేది నాకు కనిపించలేదు. ఆ గెలుపు కానీ తను ఎంజాయ్ చేస్తున్నాడో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఎంజాయ్ చేస్తే బెటరే. మరేమో మరి ఏంటో వీళ్ళది అర్థం కావట్లే. తర్వాత వచ్చి శ్రీజ వచ్చి అక్కడ పొగుడుతుంటారు. ఒకాయన ఉంటాడు కదా! శ్రీముఖి పక్కన ఇద్దరుంటారు కదా! ఒకళ్ళొచ్చి కళ్యాణ్ పడాలని పొగిడితే అండి శ్రీజ వచ్చి బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అనేస్తా. అలా అరిచేటప్పటికి ఇమ్ము అంటాడు. ఒక డైలాగ్ అంటాడు. ఏమంటాడు? అసలు విన్ అయింది కళ్యాణా లేకపోతే శ్రీజానా అర్థం కావట్లేదు. బయటకు పోతే ఈయన కన్నా ఈమె కళ్యాణ విన్ అయింది లేకపోతే శ్రీజానా విన్ అయిందని అక్కడ పనిచేసేస్తాడనమాట. అంటే ఏమంటారు కదా! ఏసేసాడు రా అన్నట్టుగా అలా అనేస్తాడనమాట. అంత చేస్తుంది, అంత ఎక్కువ చేస్తుంది, అంత హడావుడి చేస్తుంది. శ్రీజాన విన్ అయింది లేకపోతే కళ్యాణ విన్ అయింది అన్నట్టు ఇమ్ము అంటాడనమాట. తర్వాత వచ్చి ఇంకోటొచ్చి రీతు అండ్ డిమాండ్ పవన్ గురించి మాట్లాడతారు. ఏంటి రీతు డిమాండ్ పవన్ ఏమో నా విజయానికి కారణం హౌస్‌లో నాకు ఫుల్ సపోర్ట్ ఉండింది. నా విజయానికి కారణమైంది ఎవరో తెలుసా అండి అంటే ఎవరంటే నా విజయానికి క్రెడిట్ మొత్తం రీతూనే. నా హౌస్‌లో నాకు ఫుల్ సపోర్ట్ చేసింది. ఈ స్టేజ్‌లో నేనున్నానంటే రీతూనే అని సైడ్ హాగ్ చేసుకుంటాడనమాట. అప్పుడొచ్చి నాకిక్కడ ఏమనిపించిందంటే ప్రోమోని చూసి ఏమన్నా కళ్యాణ్, తనుజ లాగా యాక్ట్ చేయమన్నారా వాళ్ళిద్దరిని అని ఏమన్నా నాకు అనిపించింది. బట్ నాకు తెలీదు. అనిపించిందని మాత్రమే చెప్తున్నా. వచ్చి కళ్యాణ్, తనుజ వీళ్ళ గురించి చెప్పి వీళ్ళ పేర్లే వచ్చేస్తున్నాయి. తర్వాత వచ్చి రీతు వచ్చి డిమాండ్ నిజంగా నాకు రేపు ఆదివారం మస్తు ఉండబోతుంది. మీకు మంచి వీడియో రాబోతుంది. ఫుల్ వీడియో నవ్వుతూ చెప్పేస్తాను నేను. హి ఈజ్ మై క్యూటీ బాయ్ అని చెప్పి ముద్దు పెట్టేస్తదనమాట. అక్కడికి ఇంకా తర్వాత వచ్చి ఇమ్ము వచ్చి వాళ్ళిద్దరు అంటే డిమాండ్ పవన్ని అండ్ కళ్యాణ్‌ని పట్టుకొని నా తమ్ముళ్ళు జెమ్స్ అని అంటాడు. అక్కడికి అయిపోతుంది. ఏంటి నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళని ఇంతలా ఫాలో అవుతున్నా, ఇంతలా ఇచ్చేస్తున్నా బిగ్ బాస్‌కి సంబంధించిన వీడియోస్‌ని రీపోస్ట్ చేస్తూ ఉంటారు. అంటే కళ్యాణ్ గారిదే నేను చూసాను. అంటే దాంట్లో ఉన్నవి మెయిన్ దాంట్లో రీపోస్ట్ చేయడం గాని, అలా లైక్ చేయడం గాని అలా చేస్తుంటారనమాట. దాంట్లో తనూజ వీడియోస్ అవన్నీ ఉన్నాయి. అది నేను ఇవాళ ఒక ఛానల్ చూసాను. నా దగ్గర 2 ఉన్నాయన్నమాట. ఒకటొచ్చి 25K అనుకుంటా ఫాలోవర్స్. రెండో ఛానల్ వచ్చి ఫస్ట్ ఛానల్ వచ్చి 600K. మెయిన్ అకౌంట్ వచ్చి 600K. ఇది వచ్చి 25K ఉంది. ఈ మధ్య పెట్టినట్టున్నారు ఈ ఛానల్‌ని ఇన్‌స్టాలో. వేరే వాళ్ళైతే కాదనిపిస్తుంది. అంటే అంత ఫాలోవర్స్ రారు కదా! 25K రారు కదా! కళ్యాణ్ అయ్యుండొచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే దాంట్లో అయితే మన స్టార్ మేకర్ వీళ్ళది కళ్యాణ్, తనూజ వీడియోస్ అన్నీ ఉన్నాయి. దానికి లైక్ చేయడం గాని అలా ఉన్నాయన్నమాట. స్క్రీన్ షాట్ తీద్దాం అనుకున్నాను గానీ అసలే యూట్యూబ్ చాలా కోపంగా ఉంది. అన్ని ఛానల్‌ని తీసి అవతల పెట్టేస్తుంది. స్క్రీన్ షాట్లు అవి ఇవి అని చెప్పి నేనేం తీయలేదన్నమాట. కానీ చూసాను చెప్తున్నాను. అలా జరుగుతుంది. ఎవరైనా చెప్పండి బాబు మీకే అప్డేట్స్ వచ్చినా, నాకు అప్డేట్స్ వచ్చినా నేనే చెప్తున్నాను. వాళ్ళు అసలు కలుస్తారు నిజంగానే. ఆయన ఎవరో 'బాహుబలి 2' కోసం కూడా నేను 'బాహుబలి 2' కాదు కానీ నాకు ఇష్టమైన సినిమా ఉంటుంది. రామ్ చరణ్ గారి 'పెద్ది' సినిమా గురించి ఎంత వెయిట్ చేస్తున్నానో అంతకన్నా వెయిట్ చేస్తున్నాను. వీరిద్దరు కలిసి ఒక లైవ్‌లో కానీ, ఒక ఎపిసోడ్‌లో కానీ, లేకపోతే ఒక ఈవెంట్‌లో కానీ కలుస్తారని. మీలో ఎంతమంది నాలాగే ఆలోచిస్తున్నారు? నెగెటివ్ చేయకండి ప్లీజ్. వాళ్ళిద్దరిలో ఎవరిని నెగెటివ్ చేయకండి. వాళ్ళ సమస్యలు బట్టి ఎవరి బాధ వాళ్ళకుంటుంది అన్నట్టు, ఎవరి పెయిన్ వాళ్ళకుంటుంది, ఎవరి కష్టం వాళ్ళకుంటుంది. వాళ్ళలో ఏముందో మరి వాళ్ళ మనసులో ఏముందో మనమైతే బిగ్ బాస్‌లో చూసి ఇష్టపడ్డాం ఆ జంటని. కలవాలని దేవుడు రాసి పెట్టుంటే కలుస్తారు, తప్పకుండా కలుస్తారు. బట్ వాళ్ళ ఫ్యాన్స్ కానీ, వీళ్ళ ఫ్యాన్స్ కానీ ఎవరు బ్యాడ్ చేయకండి. ఇదే నేనైతే ఒక మ్యూచువల్ ఫ్యాన్‌గా కోరుకునేది. ఇంకా మీకు ఈ వీడియోలో ఏం నచ్చింది చెప్పండి. అండ్ నేను కనిపించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. దీని గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. కానీ ఇది మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. బట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీరు పిక్స్ పెట్టకుండా కనిపిస్తే అసలు చూడరేమో అదొక డౌట్. సరే చూద్దాం. ఏదైనా నాకు మైకు ఇవి ఏమీ లేవని అన్నీ నేను ఇప్పుడు మామూలుగా ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాను మీతో. అలా వీడియోస్ చేస్తాను కానీ ఇంకా మైకు అవి ఏం కొనుక్కోలేదు. అది కొనుక్కోవాలంటే నాకు యూట్యూబ్ నుంచి మనీ రావాలి, కొనుక్కోవాలి. ప్రాసెస్ ఉందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న